ఇలా పార్టీ ఒకటి ఉంటే అంటే చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది. గృహప్రవేశం ఉంటే సరే అని చెప్పేసి గృహప్రవేశానికి వెళ్ళొస్తూ ఉంటే దారిలో చినుకులు మొదలయ్యాయి. ఆ చినుకుల్ని తప్పించుకొని చిన్నగా వస్తూ ఉంటే ఇక ఆ రోడ్డమ్మటి పాపం ఎవరో ఒక ముసలావిడ అమ్మ తోటలో కాయలు చిక్కుడుకాయలు తీసుకోండమ్మా అంటూ కేకలేస్తుంటే ఏమో ముసలామా కాస్త వర్షంలో కూర్చొని మరీ అమ్ముతుంది అని చెప్పేసి ఆ దగ్గరికి వెళ్ళేసి ఎంతమ్మా కేజీ అంటే 40 రూపాయలమ్మా అన్నది. సరే అని కేజీ చిక్కుడుకాయలు తీసుకుంటే ఏముంది అవి మొత్తం పుచ్చులు తోళ్ళు తీసేసి పుచ్చులు తీసేసి పురుగులని ఏరేసేసి బాగున్న కాయల వరకు తీస్తే మొత్తం కలిపి పావు కేజీ వచ్చాయండి. సరే ఇక చేసేదేముందని చెప్పేసి ఆ పావు కేజీ తీసుకొని పొయ్యి మీద వేసేద్దామని కాస్త గల్లుప్పు వేసేసి కాస్త నీళ్లు పోసి ఒక 2 కప్పులు ఆ పావు కేజీ చిక్కుడుకాయల ముక్కలకి ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చేసాను. ఇలా చూసేసరికల్లా బాగా మెత్తగా మనకి బాగా మెత్తగా కాకుండా మీడియం సైజుగా ఉండేటట్టు ఉడికించుకుంటే బాగుంటుందండి. కూర కూడా పంట కింద చిక్కుడుకాయ విత్తనాలు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. అలా ఇక ఉడికిన తర్వాత కాస్త వేడంతా తగ్గాక కళాయి దించేసి చిక్కుడుకాయలో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ అదే బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కాస్త పోపు దినుసులు చిటాపటామన్నాక మనం దాంట్లో కాస్త కరివేపాకు 2 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కాస్త చిటాపటామన్నాక మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు మొత్తం కూడా విత్తనాలు ముక్కలు మొత్తం కూడా అందుట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం సైజు మంట మీద వేయించుకోవాలి. అలా వేయించుకోవటం వల్ల చిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి చిక్కుడుకాయ ఇగురు అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని చిక్కుడుకాయ ఇగురు అంటారు, ఫ్రై అని కూడా అంటారు. కానీ వేడి వేడి అన్నంలోకి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా మనం చిక్కుడుకాయలు కొంచెం వేగేటప్పుడే అంటే మగ్గేటప్పుడే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఎందుకంటే పసుపు వేయకుండా మగవాళ్ళకి కూర పెట్టకూడదు అంటారు. ఇది మాత్రం కంపల్సరీగా ప్రతి ఇంటి ఇళ్ళలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇలాగ మనం వేయించుకునేటప్పుడు కాస్త ఒక చిటికెడు పసుపు వేసుకొని వేయించుకుందాం. దీంట్లోకి ఇప్పుడు కాస్త ఎండుమిర్చి కారం వేసుకుందాం. ఈ ఎండుమిర్చిని అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే కారం చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎండుమిర్చి కారం వేసుకోవటం వల్ల కూరకి మరింత రుచి చేకూరుతుంది. ఇలాగా కచ్చా పచ్చాగా మిరపకాయలని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దానికి రుచికి సరిపడా కాస్త కల్లుప్పు వేసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మళ్ళీ 1-2 సార్లు అలా తిప్పేసుకున్నామంటే ఇలా బరకగా కారం రెడీ అయిపోతుంది. ఈ లోపల మనకి చిక్కుడుకాయలు కూడా వాటర్ అంతా ఇంకిపోయినాయి. చిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ కారం ఇందులో వేసుకొని 1-2 సార్లు అలా తిప్పేసుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గనుపు చిక్కుళ్ళ కూర రెడీ అయిపోయినట్టే. ఫ్రై అయినా పర్వాలేదు, ఎగురన్నా పర్వాలేదు.